ఒక చోట ఆది కాండము 11వ అధ్యాయం మీకు అర్థం అవ్వాలి. దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ ఆది కాండములో బాబేలు గోపురము, అపోస్తుల కార్యాల పవిత్రాత్మ దిగి రావటం, ఈ రెండిటికి మధ్య ఒక కనెక్షన్ ఉంది. ఏంటి ఆ కనెక్షన్ అంటే, ఆది కాండము 11వ అధ్యాయములో బాబేలు గోపురము అని ఒక అంశం ఉంటుంది. అక్కడ మీకు మాట చదువుతాను. ఆది కాండము 11వ అధ్యాయం అక్కడ ఏముంది, అక్కడ ఒకానొకప్పుడు భూమి మీద జనులందరూ ఒకే భాష మాట్లాడేది. ప్రైజ్ ద లార్డ్. ఒకానొకప్పుడు ఇన్ని భాషలు లేవంట. భూమి మీద ప్రజలందరూ కూడా ఒకే భాష మాట్లాడారు. కానీ అక్కడ ఏమైంది, మీ తర్వాత ఇంటికాడ చదువుకో, 4వ వచనం చదువుతాను. 2 మనం ఒక పట్టణము నిర్మించదము, ఆకాశమును అంటూ గోపురము కట్టెదము అని ప్రజలు ఏం చేశారు, అహంకారముతో గర్వముతో వీళ్ళు ఏం చేశారంటే, ఆ దేవుడే గొప్ప, మనం గొప్ప కాదా, మనకేం తక్కువ, సరే దేవుడు ఆకాశంలో ఉంటాడు, ఆకాశంలో దేవుడు ఉంటాడా, మనం దేవుడు అంత వారం అవుదాం అని మనుషులు ఏం చేశారు, చక్కగా ఇటుకలు కాల్చి పెద్ద గోపురం కట్టారు. దేంతో కట్టారు, అహంకారంతో కట్టారు. యారగెన్స్, ప్రైడ్, యారగెన్స్. మనకి ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. మన నాశనం అవటానికి ముందు మన ముందు గర్వం ఉంటుంది. గర్వం, అహంకారం. ఈ యొక్క గర్వం, అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ నాశనం అనేది సంభవిస్తుంది. ఈ ప్రజలు ఆది కాండం 11వ అధ్యాయంలో మనం చెప్పాం కదా, బాబేలు గోపురం. ఆ గోపురం ఎందుకు కట్టారు, అహంకారంతో కట్టారు, గర్వంతో కట్టారు. దేవుడే గొప్ప, నేను గొప్ప కాదా, మనం దేవుడు అంత గొప్పలం అవుదాం, వీఆర్ ఈక్వల్ టు గాడ్, మన దేవుడితో సమానం, మనం దేవుణ్ణి ఏం ప్రార్థన చేయవసరంలా, దేవుణ్ణి ఏమో ఆరాధించవసరంలా, ఆయనకి ఎప్పుడు స్పెషల్ ఇంపార్టెన్స్ ఏమో అవసరంలా, మనం ఈక్వల్లీ గ్రేట్, మనకేం తక్కువ, దేవుడు లేడు ఏం లేడని కొంతమంది అంటే బైబిల్ గిరాటు కొట్టేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది, లేకపోతే గుడి లేదు ఏం లేదు, ఇదంతా వేలాకోలం, ఇదంతా పిచ్చతనం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అలాగే ఆది కాండంలో 11వ అధ్యాయంలో కొంతమంది దేవునికి పోటీగా, దేవుడు అంత గొప్ప, మేము దేవుడి దగ్గరికి అంత హైట్ మేము కూడా వెళ్తాం అని మనుషులందరూ ఒక గోపురాన్ని గర్వంతో, అహంకారంతో ఒక బిల్డింగ్ కట్టారు, పెద్ద బిల్డింగ్ కట్టారు. అది దేవుడికి నచ్చల, ప్రజల యాటిట్యూడ్ దేవుడికి నచ్చల, వారిలో ఉన్న గర్వం, అహంకారం దేవుడికి నచ్చల. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ప్రియులరా, అక్కడ మీకు వాక్యంలో చదువుతున్న ఆది కాండము 11వ అధ్యాయము చదవలసినటువంటి వాక్యము 7వ వచనం. 2 మనము దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకొను భాషను తారుమారు చేసేదము. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు 2 మనమని ఎందుకన్నారు, పితా, పుత్ర, పవిత్రాత్మ, 3 వ్యక్తులు కదా. 2 మనం వెళ్ళి ఈ మనుషుల్ని తారుమారు చేద్దాం. దేవుడు ఏం చేశాడు, ఆకాశంలో ఉన్న దేవుడు దిగివచ్చి ప్రియులారా ఈ మనుషులని తారుమారు చేశాడు. అప్పుడు దాకా ఒకే భాష ఉంది, కానీ దేవుడు వచ్చి ఇక్కడ వీళ్ళని తారుమారు చేసినప్పుడు ఒకరితో మాట్లాడేది ఒకరికి అర్థం కాల. ఇక్కడ తర్వాత కావున అక్కడ 9వ వచనం, అక్కడ దేవుడు ప్రపంచమునందలి ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేశాను, కావున దానికి బాబేలు అని పేరు వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. బాబేలు అంటే తారుమారు చేయుట. బాబేలు అంటే అర్థం ఏంటండి, తారుమారు చేయుట. ఎవరు తారుమారు చేశారు, దేవుడు తారుమారు చేశాడు. ఎవరిని తారుమారు చేశారు, మనుషులందరినీ తారుమారు చేశారు. ఎందుకు తారుమారు చేశారంటే మనుషుల్లో గర్వం, అహంకారం పెరిగింది. గర్వం, అహంకారం పెరిగినప్పుడు దేవుడు దిగి వచ్చి తారుమారు చేస్తాడు. ఈరోజు నేను గనక గర్వంతో, అహంకారంతో విర్రవీగితే, లేదా నువ్వు గర్వంతో, అహంకారంతో విర్రవీగితే దేవుడు నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాడు, దేవుడు నిన్ను తారుమారు చేస్తాడు. మీరు అనుకోవచ్చు, ఫాదర్ ఏంటండి మమ్మల్ని భయపెడుతున్నారా? నేను భయపెట్టట్లేదు, బైబిల్లో ఉన్న మాటే అది. దేవుడు అలనాటి ప్రజల్ని తారుమారు చేశాడు, అడ్రస్ లేకుండా చేశాడు. మన భాషలో చెప్పాలంటే ఎగిరి తన్నాడు. అంతకుముందు ఒకసారి వాక్యంలో చెప్పారు, సౌలు గుర్రం మీద వెళ్ళినంత వరకు సౌలుకి ఏం అర్థం కాల. ఎప్పుడైతే దేవుడు కాలుతో ఎగిరి తన్నాడో, సౌలు గుర్రం మీద నుంచి కింద పడినప్పుడు గుడ్డివాడు అయ్యాడో, అప్పుడు జ్ఞానోదయం కలిగింది. ఏ దేవా నువ్వు ఎవరవయ్యా అంటే, నువ్వు హింసించుచున్న యేసయ్య నేనే అన్నాడు జవాబుగా.
ప్రియులారా, ఇక్కడ ప్రజలు గర్వంతో అహంకారంతో ఉన్నారు కాబట్టి దేవుడు తారుమారు చేశాడు. నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితంలో అహంకారంతో గర్వంతో ఉండి దేవుడికి దూరంగా ఉన్నట్లయితే, బైబిల్ పట్ల అగౌరవంగా ఉండినట్లయితే, దేవుడి పట్ల నిర్లక్ష్యంగా ఉండినట్లయితే, దేవుడు నిన్ను తారుమారు చేయటానికి ముందే నువ్వు దేవుని చెంతకు వెళ్ళాలి. ఇక్కడ తారుమారు చేశాడు. సరే, ఏంటి ఫాదర్, పెంతుకోస్తు పండక్కి బాబేలు గోపురానికి రిలేషన్ ఏంటండి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఆదికాండంలో అక్కడ దేవుడు తారుమారు చేశారు కదా జనాల్ని. ఒకే భాష ఉంటే ఆ భాషని దేవుడు తారుమారు చేశారు. రకరకాల భాషలు అక్కడ పుట్టినాయి అన్నాం కదా. కానీ పెంతుకోస్తు పండుగ రోజున భాషలన్నీ మళ్ళా కలిసినాయి. అంటే అక్కడ తారుమారైంది కదా. దేవుడు ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఒక ఆర్డర్ తీసుకొస్తున్నాడు. అక్కడ చెల్లాచెదరం అయిపోయింది కదా అక్కడ ఆదికాండంలో. ఇక్కడ దేవుడు మళ్ళా క్రమపరుస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రమ్ కయోస్ టు కాస్మోస్, ఫ్రమ్ డిజార్డర్ టు ఆర్డర్. డిజార్డర్ టు ఆర్డర్. పెంతుకోస్తు రోజున ఒక ఆర్డర్ జరిగింది, ఒక క్రమపరిచాడు దేవుడు. ఇక్కడ ఏంటి? ఒక భాషలో మాట్లాడుతుంటే అందరికీ వారి వారి భాషల్లో అర్థమైంది. ఇక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 7వ వచనం నేను చదువుతాను మీ కొరకు. ఇందాక చదివాం కదా, పవిత్రాత్మ అగ్నిజ్వాలల వలె వారి మీదకి దిగి వచ్చింది అన్నాం కదా. అగ్నిజ్వాలల వలె వారి మీదకి దిగి వచ్చిన తర్వాత వారు అన్ని భాషల్లో మాట్లాడారు. వారు ఒక భాషలో వాక్యం చెబుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వారి వారి భాషల్లో అక్కడ వాక్యం అర్థమైంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 7వ వచనం, వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామేమి? ఇదేంటి? విస్మయంతో అంటే ఆశ్చర్యంతో ఇదేంటి? ఆయన తెలుగులో మాట్లాడుతుంటే మాకు జర్మన్లో, లాటిన్లో, స్పానిష్లో అర్థమవుతుంది ఏంటి? లేకపోతే వాళ్ళు లాటిన్లో మాట్లాడుతుంటే మాకు తెలంగాణ స్లాంగ్లో, లేకపోతే ఆంధ్ర భాషలో, లేకపోతే జర్మన్ భాషలో, ఇంగ్లీష్ భాషలో మాకు అర్థమవుతుంది ఏంటి? ట్రాన్స్లేటర్ లేకుండా, గూగుల్ ట్రాన్స్లేటర్ లేకుండా మాకు అర్థమవుతుంది ఏంటి అంటే అది పవిత్రాత్మ ప్రభావం. ప్రియులారా, ఆదికాండంలో తారుమారైన ప్రజలు పెంతుకోస్తు పండుగ రోజున మరలా క్రమపరచబడ్డారు. అందుకనే ఈ రోజున పెంతుకోస్తు పండుగని బర్త్డే ఆఫ్ ద చర్చ్ అన్నారు. తిరుసభ పుట్టిన గంట పెంతుకోస్తు పండుగ. తిరుసభ పుట్టిన రోజు పెంతుకోస్తు పండుగ. ఆ రోజున తిరుసభ అంతా ఐక్యమయ్యింది, సంఘం అంతా ఐక్యమయ్యింది. వారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వారిలో మానవతా సంబంధాలు, విలువలు పెరిగినవి. వారు దేవునికి దగ్గరయ్యారు. ప్రియులారా, ఆత్మలో బలపడ్డారు, ఆత్మలో ఎదిగారు. కాబట్టి పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళలో భయము పోయింది, వాళ్ళలో ఆందోళన పోయింది, వాళ్ళలో నూతన ఉత్సాహం వచ్చింది, నూతన ఆనందం వచ్చింది. వారు బయటకు వచ్చారు, వాక్యాన్ని బోధించారు. దేవుడు వారితో ఉన్నారు. ఆదరణకర్త, ఓదార్చువాడు, నూతనీకరించే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు వారితో ఉన్నారు. కాబట్టి పవిత్రాత్మ శక్తి వలన అక్కడ తిరుసభ పుట్టింది. అక్కడ తర్వాత మీరు అపోస్తుల కార్యాల్లో చదువుకుంటూ వెళ్తే ఒకసారి పేతురు గారు వాక్యం బోధించినప్పుడు వేలల్లో జనాలు జ్ఞానస్నానం పొందారు. అప్పుడు దాకా పేతురు అబద్ధం ఆడాడుగా, యేసయ్య ఎవరో తెలియదని ముమ్మారు బొంకాడుగా పేతురు గారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో, ఎప్పుడైతే ఆత్మ సర్వేశ్వరుడు వారి మీదకి వేంచేసి వచ్చారో, అప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడితే వారికి అందరికీ అది అర్థమైంది. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు కూడా మీ జీవితాల్లో పవిత్రాత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనందరికీ కావాలి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఖాళీ చేతులతో రాడు ప్రియులారా. ఆయన ఎప్పుడు జ్ఞానవరాలతో వస్తాడు, అనుగ్రహాలతో వస్తాడు. మీ అందరికీ తెలుసు జ్ఞానవరాలు. ఎన్ని జ్ఞానవరాలు? 7. ఈ జ్ఞానవరాలు మీరు పొందుకోవాలి. దేవుని అనుగ్రహాలు ఎల్లప్పుడూ మీ జీవితంలో మీరు అనుభవించాలని, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని మీరు మీ జీవితంలో పొందుకోవాలని మరోసారి ఈ యొక్క పరిశుద్ధాత్మ పాట 2 లైన్లు పాడుకొని వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నావికుడవు.